దానికి ధన్యవాదాలు చెప్పిన తర్వాత ఈ చర్చ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటికీ సంబంధించి సమగ్రంగా డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇంకా వివేక్ బాబు గారు జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. ఇక మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, లక్ష్మణరావు గారు, రేగిల్ లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి. సో టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ కూడా జాయిన్ అయ్యారు. టు స్టార్ట్ విత్ విజయ్ కిరణ్ గారితోనే మొదలెడదాం. విజయ్ కిరణ్ గారు, ఏపీపీఎస్సీ ఎందుకండి కోతిపుండు బ్రహ్మరాక్షసులాగా చేసుకున్నది ప్రభుత్వం? వాయిదా వేయాలి అనే నిర్ణయం ఉన్నప్పుడు అదేదో 10 రోజుల ముందే ప్రకటించుంటే సరిపోయేది. తీరా మోసి ఏదో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రకటన చేసే వరకు మిన్నకుండాల్సిన అవసరం ఉంది. సీఎం కార్యాలయం చెప్పినా ఎందుకు దాన్ని వైలేట్ చేసి మీరు ఏరి కోరి తెచ్చుకున్నారు గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయగానే? ఏమైంది విజయ్ కిరణ్ గారు? సార్, గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్లోనే పొరపాట్లు దొరికినాయి. వెర్టికల్ రోస్టర్కి హారిజాంటల్ రోస్టర్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలన్నీ మీకు తెలియంది కాదు. ఆ వెర్టికల్ దీంట్లో జరిగినటువంటి ఆ నోటిఫికేషన్లో వచ్చిన ఇబ్బందే ఆ రోజు దాన్ని నెగ్లెక్ట్ చేసి తర్వాత చూసుకుందాం అనేటువంటి ధోరణిలో చేయటం అక్కడ సమస్య స్టార్ట్ అయితే, ఇప్పుడు ఈ సమస్యకి సంబంధించి కోర్టులో కూడా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ జీపీతో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. అంటే విద్యార్థులకి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా, యాస్పిరెంట్స్ అందరికి కూడా ఇబ్బంది లేకుండా రేపు కోర్టులో ఏ విధమైనటువంటి నిర్ణయం వచ్చినా వీళ్ళ ఎఫెక్ట్ కలగకూడదు అనేటువంటి ఉద్దేశం ప్రభుత్వం దగ్గర అయితే క్లియర్ గా ఉంది. ఒకసారి నోటిఫికేషన్ చూద్దామా అండి? అంటే మీరు మాట్లాడుతూనే ఉండండి, చూద్దాము. నోటిఫికేషన్లో ఏం చెప్పారు? ఎక్కడ రోస్టర్ పాయింట్స్ లేవు అని మీరు నియమించిన ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఉండగానే కార్యదర్శి గారు చెప్పారు. మరి ఎందుకని ఈ గందరగోళం, ఈ తకరారంతా ఎందుకు వచ్చిందండి విజయ్ కిరణ్ గారు? సార్, ఆ ఇబ్బంది, ఆ గందరగోళం ఉంది కాబట్టే దాన్ని పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఎమ్మెల్సీలు కూడా వెళ్ళి దానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తే గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి లెటర్ ఇవ్వండి, ఖచ్చితంగా దాన్ని పర్సూ చేస్తామనేటువంటి మాట చెప్పారు. దాని మీద గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా లెటర్ ఇవ్వటం జరిగింది. మరి లెటర్ ఇచ్చినప్పటికి కూడా ఎన్నికల నియమావళి లేదా ఎలక్షన్ కమిషన్ ని అడ్డుగా చూపించి దీన్ని ఈ విధంగా ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయటం అనేది వాస్తవంగా మేము కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. దానివల్ల రేపు రాబోయే సీక్వెన్సెస్ ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రజల అభిష్టం కూడా చేయాల్సినటువంటి అవసరం ఈ బ్యూరోక్రాట్స్ ఉంటుంది. కాకుండా కేవలం వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ ని అడ్డం పెట్టుకుని దీన్ని కంటిన్యూ చేయడాన్ని మేము కూడా కొంత కొంతగా చూడండి. అది నోటిఫికేషన్ కూడా నేను మీ సౌకర్యం కోసం, మీ వెసులుబాటు, మీ సౌలభ్యం కోసం అక్కడ చూపిస్తున్నాను. చూడండి, దాంట్లో చాలా క్లారిటీతోటి ఇచ్చారు. సో ఎనీహౌ ఏంటంటే అండి, ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల ముందు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేశారు మీ చైర్మన్ గారు అనే మాట వినిపిస్తోంది. ఒకసారి బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మేము ఆమెని అపాయింట్ చేయటం వరకే గవర్నమెంట్ పాత్ర ఉంటుంది తప్ప వారి మీద అజమాయిషీ చేసి వారికి ఆర్డర్స్ అజమాయిషీ చేయక్కర్లేదండి. ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్, క్యాండిడేట్స్, దోస్ హూ వర్ సపోజ్ టు అపియర్ ఫర్ గ్రూప్ 2